హలో ఫ్రెండ్స్, భారతదేశానికి ఈస్టర్న్ లైఫ్ లైన్గా పిలుచుకునే నేషనల్ హైవే 16 గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు. భారతదేశానికి తూర్పున కలకత్తా నుంచి దక్షిణాన చెన్నై మహానగరం వరకు భారత ఆర్థిక వ్యవస్థను కలిపే ఒక గోల్డెన్ లింక్ ఇది. ఈ రహదారితో ఓడరేవులు, నగరాలు, ఇండస్ట్రియల్ కారిడార్స్ లింక్ అయి ఉంటాయి. ఈ నేషనల్ హైవే 16 ఇంతకు ముందు నేషనల్ హైవే 5 కింద పిలుచుకునేవారు. దేశంలోని 4 మెట్రో నగరాలను కలిపే స్వర్ణ చతుర్భుజ ప్రాజెక్టులో భాగంగా అత్యంత కీలక రహదారిగా ఇది ఉంది. పశ్చిమ బెంగాల్లోని దన్కుని వద్ద మొదలై తమిళనాడులోని చెన్నై వద్ద ఈ రహదారి ముగుస్తుంది. దీని మొత్తం పొడవు సుమారుగా 1764 కిలోమీటర్లు. ఇది పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ సాగుతూ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో సుమారుగా 206 కిలోమీటర్లు, ఒడిశాలో 529 కిలోమీటర్లు, అలాగే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 992 కిలోమీటర్లు, తమిళనాడు రాష్ట్రంలో 42 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్, ఒడిశా, బాలాసోర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు పట్టణాల ద్వారా ప్రయాణించి చివరగా తమిళనాడులోని చెన్నైలో ముగుస్తుంది. అంతేకాదు ఈ రహదారి కలకత్తా, పారదీప్, విశాఖపట్నం, చెన్నై వంటి అతి ముఖ్యమైన పోర్ట్ సిటీలను కలుపుతూ సాగుతుంది. అందువల్ల ఈస్ట్ కోస్ట్లోని ట్రేడ్, ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా ఈ హైవే మీదే ఆధారపడి ఉన్నాయి. 4 నుంచి 6 లైన్ల వరకు ఉండే ఈ రహదారిపై స్పీడ్ లిమిట్ ప్రాంతాల వారీగా ఉంటుంది. పట్టణాల్లో 50 కిలోమీటర్ల గంటకి, అలాగే హైవేల్లో 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఓపెన్ హైవేల్లో 80 నుంచి 120 కిలోమీటర్లు గంటకు ప్రయాణించే విధంగా స్పీడ్ లిమిట్ ఈ హైవేపై ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, రాజమండ్రి మధ్యలో ఈ హైవేని 4 నుంచి 6 లైన్లకు విస్తరిస్తున్నారు. ఇది 2026 ఫస్ట్ క్వార్టర్ అంటే మొదటి త్రైమాసికానికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే రేణిగుంట ఇంకా నాయుడుపేట మధ్యలో 57 కిలోమీటర్ల మేర కొత్తగా 6 లైన్ల హైవేని మే 2025లో పూర్తి చేశారు. ఈ అన్ని అప్డేట్స్తో కలిపి కోల్కతా నుంచి చెన్నై వరకు ప్రయాణం ఇంకా వేగంగా, సేఫ్గా, దాంతోపాటుగానే కంఫర్టబుల్గా మారుతుంది. అదే సమయంలో ఈ రహదారి పక్కన ఉన్న పట్టణాల్లో ఎకనామిక్ యాక్టివిటీ, రియల్ ఎస్టేట్ విలువలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు కూడా భారీగా పెరగబోతున్నాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని ఫాలో అవ్వండి.